డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ గాంధీ తాత చెట్టు. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీలో సుకృతి వేణి నటనను సినీ ప్రియులు మెచ్చుకుంటున్నారు. తాజాగా రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసన గాంధీ తాత చెట్టు మూవీ టీమ్ ను అభినందించారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు. పద్మావతి మల్లాది దర్శకురాలు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపి టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీమతి తబితా సుకుమార్ సమర్పకురాలు. నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్, శేషాసింధురావు నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ బాలనటిగా సుకృత వేణి కూడా పురస్కారం అందుకున్నారు. కాగా ఈ చిత్రాన్ని జనవరి 24న ప్రపంచ వ్యాప్తంగా థియేటికల్ విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రం విడుదలై మంచి ప్రశంసలు దక్కించుకుంది. సినిమా అందరి హృదయాలను హత్తుకుంటుంది. మంచి సామాజిక సందేశంతో కూడిన ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషించిన సుకృతి వేణి నటనకు అందరూ ఫిదా అయిపోతున్నారు. 13 ఏళ్ల అమ్మాయిగా గాంధీ పాత్రలో ఆమె సహజ నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీమ్ ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసనలు ఈ చిత్ర టీమ్ ని ప్రత్యేకంగా అభినందించారు. సుకృతికి ఆమె నటనకు వస్తున్న రెస్పాన్స్ పట్ల రామ్ చరణ్ ఉపాసనలు అభినందనలు తెలియజేశారు. గాంధీ తాత చెట్టు టీమ్ తో కాసేపు ముచ్చటించారు. రామ్ చరణ్ ఉపాసనలను కలిసిన వారిలో చిత్ర సమర్పకురాలు శ్రీమతి తబితా సుకుమార్, దర్శకురాలు పద్మ, నిర్మాత సింధు, రాగ్ మయూర్, భాను ప్రకాష్, నెహల్ తదితరులు ఉన్నారు. డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ గాంధీ తాత చెట్టు. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీలో సుకృతి వేణి నటనను సినీ ప్రియులు మెచ్చుకుంటున్నారు. తాజాగా రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసన గాంధీ తాత చెట్టు మూవీ టీమ్ ను అభినందించారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు. పద్మావతి మల్లాది దర్శకురాలు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపి టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీమతి తబితా సుకుమార్ సమర్పకురాలు. నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్, శేషాసింధురావు నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ బాలనటిగా సుకృత వేణి కూడా పురస్కారం అందుకున్నారు. కాగా ఈ చిత్రాన్ని జనవరి 24న ప్రపంచ వ్యాప్తంగా థియేటికల్ విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రం విడుదలై మంచి ప్రశంసలు దక్కించుకుంది. సినిమా అందరి హృదయాలను హత్తుకుంటుంది. మంచి సామాజిక సందేశంతో కూడిన ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషించిన సుకృతి వేణి నటనకు అందరూ ఫిదా అయిపోతున్నారు. 13 ఏళ్ల అమ్మాయిగా గాంధీ పాత్రలో ఆమె సహజ నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీమ్ ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసనలు ఈ చిత్ర టీమ్ ని ప్రత్యేకంగా అభినందించారు. సుకృతికి ఆమె నటనకు వస్తున్న రెస్పాన్స్ పట్ల రామ్ చరణ్ ఉపాసనలు అభినందనలు తెలియజేశారు. గాంధీ తాత చెట్టు టీమ్ తో కాసేపు ముచ్చటించారు. రామ్ చరణ్ ఉపాసనలను కలిసిన వారిలో చిత్ర సమర్పకురాలు శ్రీమతి తబితా సుకుమార్, దర్శకురాలు పద్మ, నిర్మాత సింధు, రాగ్ మయూర్, భాను ప్రకాష్, నెహల్ తదితరులు ఉన్నారు. డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ గాంధీ తాత చెట్టు. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీలో సుకృతి వేణి నటనను సినీ ప్రియులు మెచ్చుకుంటున్నారు. తాజాగా రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసన గాంధీ తాత చెట్టు మూవీ టీమ్ ను అభినందించారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు. పద్మావతి మల్లాది దర్శకురాలు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపి టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీమతి తబితా సుకుమార్ సమర్పకురాలు. నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్, శేషాసింధురావు నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ బాలనటిగా సుకృత వేణి కూడా పురస్కారం అందుకున్నారు. కాగా ఈ చిత్రాన్ని జనవరి 24న ప్రపంచ వ్యాప్తంగా థియేటికల్ విడుదల చేశారు మేకర్స్.
మేకర్స్. ఈ చిత్రం విడుదలై మంచి ప్రశంసలు దక్కించుకుంది. సినిమా అందరి హృదయాలను హత్తుకుంటుంది. మంచి సామాజిక సందేశంతో కూడిన ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషించిన సుకృతి వేణి నటనకు అందరూ ఫిదా అయిపోతున్నారు. 13 ఏళ్ల అమ్మాయిగా గాంధీ పాత్రలో ఆమె సహజ నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీమ్ ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసనలు ఈ చిత్ర టీమ్ ని ప్రత్యేకంగా అభినందించారు. సుకృతికి ఆమె నటనకు వస్తున్న రెస్పాన్స్ పట్ల రామ్ చరణ్, ఉపాసనలు అభినందనలు తెలియజేశారు. గాంధీ తాత చెట్టు టీమ్ తో కాసేపు ముచ్చటించారు. రామ్ చరణ్, ఉపాసనలను కలిసిన వారిలో చిత్ర సమర్పకురాలు శ్రీమతి తబితా సుకుమార్, దర్శకురాలు పద్మ, నిర్మాత సింధు, రాగ్ మయూర్, భాను ప్రకాష్, నేహల్ తదితరులు ఉన్నారు. డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ గాంధీ తాత చెట్టు. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీలో సుకృతి వేణి నటనను సినీ ప్రియులు మెచ్చుకుంటున్నారు. తాజాగా రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన గాంధీ తాత చెట్టు మూవీ టీమ్ ను అభినందించారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు. పద్మావతి మల్లాది దర్శకురాలు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోబీ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీమతి తబితా సుకుమార్ సమర్పకురాలు. నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్, శేషాసింధురావు నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ బాలనటిగా సుకృత వేణి కూడా పురస్కారం అందుకున్నారు. కాగా ఈ చిత్రాన్ని జనవరి 24న ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రం విడుదలై మంచి ప్రశంసలు దక్కించుకుంది. సినిమా అందరి హృదయాలను హత్తుకుంటుంది. మంచి సామాజిక సందేశంతో కూడిన ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషించిన సుకృతి వేణి నటనకు అందరూ ఫిదా అయిపోతున్నారు. 13 ఏళ్ల అమ్మాయిగా గాంధీ పాత్రలో ఆమె సహజ నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీమ్ ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసనలు ఈ చిత్ర టీమ్ ని ప్రత్యేకంగా అభినందించారు. సుకృతికి ఆమె నటనకు వస్తున్న రెస్పాన్స్ పట్ల రామ్ చరణ్, ఉపాసనలు అభినందనలు తెలియజేశారు. గాంధీ తాత చెట్టు టీమ్ తో కాసేపు ముచ్చటించారు. రామ్ చరణ్, ఉపాసనలను కలిసిన వారిలో చిత్ర సమర్పకురాలు శ్రీమతి తబితా సుకుమార్, దర్శకురాలు పద్మ, నిర్మాత సింధు, రాగ్ మయూర్, భాను ప్రకాష్, నేహల్ తదితరులు ఉన్నారు. డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ గాంధీ తాత చెట్టు. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీలో సుకృతి వేణి నటనను సినీ ప్రియులు మెచ్చుకుంటున్నారు. తాజాగా రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన గాంధీ తాత చెట్టు మూవీ టీమ్ ను అభినందించారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు. పద్మావతి మల్లాది దర్శకురాలు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోబీ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీమతి తబితా సుకుమార్ సమర్పకురాలు. నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్, శేషాసింధురావు నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ బాలనటిగా సుకృత వేణి కూడా పురస్కారం అందుకున్నారు. కాగా ఈ చిత్రాన్ని జనవరి 24న ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రం విడుదలై మంచి ప్రశంసలు దక్కించుకుంది. సినిమా అందరి హృదయాలను హత్తుకుంటుంది. మంచి సామాజిక సందేశంతో కూడిన ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషించిన సుకృతి వేణి నటనకు అందరూ ఫిదా అయిపోతున్నారు. 13 ఏళ్ల అమ్మాయిగా గాంధీ పాత్రలో ఆమె సహజ నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీమ్ ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసనలు ఈ చిత్ర టీమ్ ని ప్రత్యేకంగా అభినందించారు. సుకృతికి ఆమె నటనకు వస్తున్న రెస్పాన్స్ పట్ల రామ్ చరణ్, ఉపాసనలు అభినందనలు తెలియజేశారు. గాంధీ తాత చెట్టు టీమ్ తో కాసేపు ముచ్చటించారు. రామ్ చరణ్, ఉపాసనలను కలిసిన వారిలో చిత్ర సమర్పకురాలు శ్రీమతి తబితా సుకుమార్, దర్శకురాలు పద్మ, నిర్మాత సింధు, రాగ్ మయూర్, భాను ప్రకాష్, నేహల్ తదితరులు ఉన్నారు. డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ గాంధీ తాత చెట్టు. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీలో సుకృతి వేణి నటనను సినీ ప్రియులు మెచ్చుకుంటున్నారు. తాజాగా రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన గాంధీ తాత చెట్టు మూవీ టీమ్ ను అభినందించారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు. పద్మావతి మల్లాది దర్శకత్వం
దర్శకురాలు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపి టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీమతి తబితా సుకుమార్ సమర్పకురాలు. నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్, శేషాసింధురావు నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ బాలనటిగా సుకృత వేణి కూడా పురస్కారం అందుకున్నారు. కాగా ఈ చిత్రాన్ని జనవరి 24న ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రం విడుదలై మంచి ప్రశంసలు దక్కించుకుంది. సినిమా అందరి హృదయాలను హత్తుకుంటుంది. మంచి సామాజిక సందేశంతో కూడిన ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషించిన సుకృతి వేణి నటనకు అందరూ ఫిదా అయిపోతున్నారు. 13 ఏళ్ల అమ్మాయిగా గాంధీ పాత్రలో ఆమె సహజ నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీమ్ ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసనలు ఈ చిత్ర టీమ్ ని ప్రత్యేకంగా అభినందించారు. సుకృతికి ఆమె నటనకు వస్తున్న రెస్పాన్స్ పట్ల రామ్ చరణ్, ఉపాసనలు అభినందనలు తెలియజేశారు. గాంధీ తాత చెట్టు టీమ్ తో కాసేపు ముచ్చటించారు. రామ్ చరణ్, ఉపాసనలను కలిసిన వారిలో చిత్ర సమర్పకురాలు శ్రీమతి తబితా సుకుమార్, దర్శకురాలు పద్మ, నిర్మాత సింధు, రాగ్ మయూర్, భాను ప్రకాష్, నేహల్ తదితరులు ఉన్నారు. డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ గాంధీ తాత చెట్టు. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీలో సుకృతి వేణి నటనను సినీ ప్రియులు మెచ్చుకుంటున్నారు. తాజాగా రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన గాంధీ తాత చెట్టు మూవీ టీమ్ ను అభినందించారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు. పద్మావతి